ఏంటి ఈ సిలువ శక్తి? ఈ లోకం ఇచ్చే శక్తి కాదు, నిన్ను లోపల నుంచి బయటి వరకు సంపూర్ణంగా మార్చే శక్తి ఆ సిలువలో ఉందంట. పౌలుని, ఒక సౌలులాగా ఉన్న వ్యక్తిని పౌలుగా ఎవరు మార్చగలరు? ఎంత బలము, ఎంత జ్ఞానము మార్చగలరు? ఆయనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది. గమాలియేలు దగ్గర ఆయన నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, బలమున్న వారు ఉన్నారు, సైన్యం ఉన్న వారు ఉన్నారు. కానీ ఆయన జీవితాన్ని మార్చివేసింది ఆ బలము, ఆ జ్ఞానము కాదు, కానీ సిలువ యొక్క శక్తి. సో ఈరోజు మనము శక్తివంతులము అని చెప్పినప్పుడు లోకము చూసే శక్తిని ప్రదర్శించడానికి మనం ఇక్కడ లేం. లోకం ఏమనుకుంటుంది? ఎంత ద్వేషము చూపిస్తే అంత శక్తి మనం ప్రదర్శించవచ్చు అనుకుంటారు. కానీ అంత ద్వేషములో కూడా ప్రేమను ప్రదర్శించగలిగిన వాడే నిజమైన శక్తివంతుడు. అందరినీ చంపడం చాలా సులువు, కానీ చనిపోయే వారిని బ్రతికించడమే నిజమైన సిలువ శక్తి. హల్లెలూయా. ఒక వ్యక్తిని నరహంతకుడుగా మార్చడం గొప్ప పనా, లేకపోతే ఇతరులను ప్రేమించే వ్యక్తిగా మార్చడం శక్తివంతమైన పనా? ఏది గొప్పది? సిలువ అందుకే గొప్పది. నరహంతకులను, వేశ్యలను, ఇతరుల ముందు క్రూర మృగాలుగా ఉండే వారిని సాధు మనుషులుగా, ప్రేమించే వ్యక్తులనుగా, ఇతరులకు ప్రేమ పంచే వ్యక్తులుగా సిలువ మార్చవేయబడింది. అందుకనే ఈరోజు సిలువ దేవుని యొక్క శక్తి. ఈ శక్తి ఎక్కడా కూడా దొరకదు, కానీ సిలువలో మాత్రమే యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చాడు.